మిమ్మును తనకు జన్ముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి అది నాకు దూరమును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించు. సరే, హల్లెలూయా. దేవుని యొక్క మాట ద్వారా ఈ దినం దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, యెహోవా మనలను తనకు జనముగా చేసుకుని ఉన్నాడు కనుక తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. హల్లెలూయా. మనము దేవునికి ఇష్టముగా ఉన్నాము కనుక ఆయన అంటాడు, తన ఘనమైన నామము నిమిత్తము ఆయన వాళ్ళని విడిచిపెట్టాడు. హల్లెలూయా. సమూయేలు ఈ మాట చెప్తా ఉన్నాడు, అయ్యా మీ ఆలోచనలను బట్టి, మీ తలాంపులను బట్టి, మీ యొక్క ప్రవర్తనలను బట్టి మీరు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు, కానీ తన ఘనమైన నామం నిమిత్తము ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలా. ఆయన తన వాక్కు ఏదైతే ఉందో, తన ప్రణాళిక ఏదైతే ఉందో, ఆ ప్రణాళిక ప్రకారము మనల్ని బలపరచడానికి, భద్రపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ వారి ఆలోచనలను బట్టి వారు ఏమయ్యారంటే దేవునికి దూరమైన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. రాత్రి ఒక ప్రాముఖ్యమైన మాట చూద్దాం, చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఈ రాత్రి. యెహెజ్కేలు గ్రంథం నుంచి 18వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం నుంచి తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకుని, అనగా పర్వతముల మీద భోజనము చేయకయు, చూడకయు, ఎవరినైనాను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, నా విధుల అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు ఆవశ్యముగా బ్రతుకును. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త ఆయన అంటాడు, అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములు అన్నిటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయకయుండిన ఎడలా. హల్లెలూయా. ఆ క్రియలన్నీ కూడా చెప్పుకొచ్చాడు. అయ్యా అతనికి ఒక కొడుకు పుట్టాడు, అయితే ఆ కొడుకు తండ్రి చేసిన క్రియలన్నిటిని బట్టి ఆలోచించుకుని. రాత్రి ప్రత్యేకమైన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో సాక్ష్యాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో అనేకమైన విజ్ఞాపనలు ఉన్నాయి, దేవుని సముఖంలో అనేకమైన మాటలను బట్టి నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అనే విజ్ఞాపనలు చాలా ఉన్నాయి. ఈ 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ, యెహోవాకు ఆయనకు ప్రత్యక్షమై సెలవిచ్చి, తండ్రులు ద్రాక్షకాయలను తినగా పిల్లల పళ్ళు పులుసులని మీరు చెప్పుచూ వచ్చిదురే. ఎవరు ద్రాక్షకాయలు తిన్నారంట? ఎవరు పళ్ళు పుచ్చిపోయినాయి అంట? పుల్లగా ఉన్నాయి. ఎలా? వారికి పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు ఈ కుమారుడు తండ్రి చేసిన వాటిని బట్టి ఆలోచన చేశాడంటే. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆలోచించడం. ఆ కొడుకు ఆలోచన చేశాడంట, నా తండ్రి ఇలాంటి కార్యాలు చేశాడు, నా తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేసిన వారుగా ఉన్నారు, నేను వారి మార్గంలో, లేకపోతే వారు వెళ్ళిన మార్గము అది సరైనది కాలేదు కాబట్టి నేనెందుకు అలాంటి కార్యం చేయాలని ఆలోచన చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక విషయమును గురించిన లోతైన ఆలోచన చేస్తామో అది సరైన మార్గానికి, అది సరైన దారికి మనం నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు ఆదాముకి అవ్వకి ఒక ప్రత్యేకమైన ఒక సపరేట్గా ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఇచ్చి వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ కట్టినా అక్కడ చేయలే. వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ బట్టి ఎంతంటే ఆ ఏదైనా తోటకి పంచేమీ లేదు. ఆ ఏదైనా తోట నుంచి పారిపోవడానికి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి చాలా అధికారం ఉంది. కానీ వాళ్ళే ఆలోచన ఏమైందంటే దేవుడు నా దగ్గర నుంచి ఇంకా ఏదో దాచాడని ఆలోచన చేశారు, కానీ దేవుడు నాకు ఇచ్చినది శ్రేష్టమైనదని ఆలోచన వారు ఆత్మీయతను కలగలేదు. ఈరోజు కూడా అంట, ఈరోజు మనకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ వాటిని కట్టుదిట్టముగా చేసుకోమని మనకు ఆలోచన ఇచ్చాడు అంతే. ఆ ఆజ్ఞలు నువ్వు నెరవేరుస్తావా, ఆ ఆజ్ఞలు నువ్వు పాటించలేకపోతావా అనేది నీ ఇష్టం, నీ ఆలోచన. ఎందుకంటే మనము ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది మన నడవడిని సూచిస్తుంది. ఏ నడవడైతే నడుస్తున్నామో అది దేవునికి లోబడేటట్టు చేస్తుంది. అంటే ఏ ఆలోచన చేస్తున్నామో అది దేవుని దగ్గర నడిపిస్తున్నాం మనం. అయితే ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేస్తున్నామో దానికి మనం లోబడుతున్నాం దేవునితో మాట. కానీ ఇశ్రాయేలు అలా చేయట్లేదంట. వాళ్ళు అంటారు, తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే వాళ్ళ పిల్లల పళ్ళు పులిసినని వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉన్నారంట. ఇశ్రాయేలులో ఈ సామెత ఉండడానికి వీలు లేదు అంటాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలులో ఆ సామెత ఉండడానికి వీలు లేదు. అయ్యా వాళ్ళు చెప్పుకున్నారు, అయ్యా ఇదిగో మేము చేసిన పాపాలు, మేము చేసిన అతిక్రమాలు, మేము చేసిన దోషాలు అది పిల్లల మీదకి వస్తున్నాయి అని వాళ్ళు చెప్పుకున్నారంట. దేవుడు అంటాడు అలా జరగడానికి వీల్లేదు, అలా చేయడానికి వీల్లేదండి. అక్కడ ఈయన చెబుతూ అంటాడు కదా, ఇక్కడ 17వ వచనంలో 18-17 అంటాడు కదా, బీదవాని మీద అన్యాయముగా చెయ్యవేయక లాభము కొరకు అబ్బేయక వడ్డీ పుచ్చుకొనుకు ఉండిన వాడై నా విధుల ఆచరించుచు నా కట్టడల అనుసరించి నడుచుచుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. హల్లెలూయా. ఇతడు ఆలోచించుకొని తన తండ్రిని యొక్క లేకపోతే వారు చేసిన అతిక్రమములు చేయకుండా ఉంటే ప్రవక్త అంటాడు అతడు అలాగ చేసిన ఎడల అతడు బ్రతుకుతాడు, అతడు చావడు, అతని మీదకి అతిక్రమం రాదు. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఆయన చెబుతూ అంటాడు, అతని కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయకుండా ఎడల. హల్లెలూయా, హల్లెలూయా అని చాలా చక్కగా అంటాడు. మన చుట్టూ ఈరోజు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. మనం అంటాం వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు మంచి వాళ్ళయ్యా, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు చెడ్డ వాళ్ళయ్యా అని ఆలోచించుకుంటాం. ఆలోచన మన మనసులో దాచుకుంటాం. ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, వారిని గురించిన ప్రవర్తన, వారి ప్రవర్తన గురించిన ఆలోచన నీ దగ్గర ఉంది. మరి మనము దేవుని యొక్క నడవడి యందు లేకపోతే దేవుని యొక్క మాట యందు మనము దేవునికి ఇష్టలువేనా? హల్లెలూయా. అంటే ఈ మాట రాస్తూ అంటాడు, 1వ అధ్యాయం 5వ వచనం ఆజ్ఞలు అంటాడు కదా, 1:5. కాబట్టి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని పానము చేయుచున్నాను, దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నాను, చెడి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. 6వ వచనం కూడా చదువుతాం. సైన్యములకు అధిపతి యెహోవా
మన గురించి మనం ఆలోచించుకునే రోజులు చాలా తక్కువ. మన గురించి కంటే బాగుపడుతున్న ఇతరుల గురించి చేసే ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈయన చాలా చక్కగా అంటాడు, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకయ్యా అంటే తల్లిదండ్రుల ప్రవర్తన గురించి ఆలోచించయ్యా అని ఆయన చెప్పాడు యేసుకెళ్ళి. ఈ రాత్రి మనము ఆలోచించుకునే క్రమంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనం చూడండి. రాత్రి హల్లెలూయా. మనల్ని మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? అబౌట్ యూ సెల్ఫ్. నీ గురించి నీకేం తెలుసు అని అడుగుతారు ఫస్ట్. నీ గురించి నీకు తెలిస్తే ఎదుటి గురించి అసెస్మెంట్ చేయగలం. నీ గురించి నీకు తెలిస్తే, నువ్వు చేసే పని గురించి నీకు తెలిస్తే, లేకపోతే నీ యొక్క వ్యక్తిత్వం గురించి నీకు తెలిస్తే, నువ్వు మంచివాడవో చెడ్డవాడవో, లేకపోతే ఆలోచన ఎలాంటి ఆలోచన కలిగిన వాడవో నీ గురించి నీకు తెలిస్తే, ఎదుటి వ్యక్తి ఆలోచనకి ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనని, ఎదుటి వ్యక్తి గుణగణాలను లెక్కించడానికి మనం అర్హమవుతాం. ఇక్కడ ఆయన సెలవిస్తూ ఆయన అడుగుతున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. రాత్రి దేవుని యొక్క సన్నిధిని బట్టి అనాలోచితంగా ఆలోచన చేయకూడదు. కొన్నిసార్లు సడన్ డెసిషన్స్ తీసుకుంటారంటే ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే ఆలోచన కాకుండా ఆ నిర్ణయాన్ని తీసేసుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువ. బైబిల్ గ్రంథంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాత్రి చెప్పి ముగిస్తాను, సమయం ఉంచాలి. దేవుడు మన ఆలోచన చేసుకునే ముందు ఆయన మన ఆలోచనల్ని, మన యొక్క ఆత్మీయ విషయాల్ని దేవుడు పరిగణనలో తీసుకుంటాడట. నేను ఇశ్రాయేలు గురించి, రాజు గురించి ఒక మాటలు చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం నుంచి 1వ అధ్యాయం 41వ వచనం చదువుతాం. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధంగా పాపం చేసితిమి. ఆ దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరం ఇచ్చి, మీరందరూ మీ ఆయుధములను పట్టుకొని ఆలోచనగా మన్యములకు పోగా, యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధములకు పోకుడి, నేను మీ మధ్యనుండను కనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువులను హతము చేయబడినట్టు వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యములకు వెళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మీకు తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్మల్ని హతము చేసిరి. ఇంత శ్రేష్టముగా ఆయన చెప్తాడు. దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసింది, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేద్దామని నాతో ఉత్తరం ఇచ్చి, మీరందరూ ఆ ఆయుధములను కట్టుకుని ఆలోచింపక మధ్యలోకి పోవాలి. ఏమనుకుంటున్నారంటే దేవుడు నాకు జయాన్ని ఇచ్చాడు, నేను ఏం చేసినా చెల్లుతాను అనుకున్నాడంట ఇశ్రాయేలు. దేవుడు అడగట. కొన్నిసార్లు మన ఆత్మీయతలో గర్వం ఎలా ఉంటుందంటే, నేను దేవుని కోసం ఇంత చేస్తున్నాను కదా, నా ఆలోచన దేవుడు సఫలం చేస్తాడు, నేను మంచి పనే చేస్తున్నాను కదా అనుకుని దేవునికి ఇష్టం లేని పనిని చేయడానికి ఏం చేస్తామంటే ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మోరీల మీద దానికి బయలుదేరి వెళ్ళారు. కట్టగట్టుకుని అందరూ వెళ్ళిపోతారు. దేవుడు అంటాడు, మీరు చేసేది అమోరీయులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, కానీ ఎవరిని తీసుకెళ్తా? దేవుడు అంటాడు, నేను లేకుండా మీరు వెళ్తున్నారు, మీ వల్ల కాదే అంటే దేవుణ్ణి వదిలేసి వాళ్ళ ఆలోచన ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఓడిపోయి తిరిగి వచ్చారండి వాళ్ళందరూ కూడా. రాత్రి దేవుడు అడుగుతున్నాడు, దేవుడి మనం చేసే ప్రతి పని యందు దేవుని సన్నిధిని ఆలోచన చేస్తున్నావా?
మనం అనుకుంటాం లేదు 20 రోజులు ఉపవాసం ఉన్నాను, 21 రోజులు ఉపవాసం ఉన్నాను, నా ఆలోచన మంచిదే. దేవుడు లేకపోతే ఎన్ని ఆలోచన చేసిన సరే వ్యర్థమే. దేవుడు అదే వాళ్ళకి అదే సూచిస్తూ ఆయన అంటాడు కదా, మీ ఆయుధములు కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను కనుక మీరు వెళ్ళకుడి, మీరు వెళ్ళను శత్రువులు హతము చేయడని వారితో చెప్పము. వాళ్ళు ఏ మాత్రం అనుకుంటా మూర్ఖంగా వెళ్ళిపోయారంట. దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, అయ్యా వెళ్ళమాకండి అయ్యా, అక్కడికి వెళ్తే మీరు ఓడిపోతారయ్యా అంటే, లేదు మీరు వెళ్ళేది అమోరీయుల్ని సంహరించడానికి వెళ్తా ఉన్నాం, అది చిన్న మాన్యం అనుకుని వెళ్తే దేవుడు లేడు కనుక మళ్ళా వాళ్ళు ఓడిపోయి కాదేశారంలోకి మళ్ళా వచ్చారండి వాళ్ళు. హల్లెలూయా. అంతా కూడా మన ప్రాధాన్యత దేవుని యొక్క మాట మీద, మన ఆలోచన దేవుని యొక్క వాక్కు మీద లేకపోతే మనం వెళ్ళే మార్గం సరైనదని మనకు తెలుసు, కానీ ప్రమాదాలు ఎదురవుతాయి. దేవుడు లేడు వాళ్ళ దగ్గర. వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ని యుద్ధాలు చేసేసాము, ఇన్ని చేసాం కదా, దేవుడు నా దగ్గరే ఉన్నాడు కదా అనుకున్నాడు. దేవుడు అంటాడు వాళ్ళతో చెప్తాడు, అయ్యా వాళ్ళు వెళ్ళే మార్గం సరైనది కదా, వాళ్ళ దగ్గర నేను లేను, వాళ్ళు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఓడిపోతారు చెప్పాయి అంటే ఏం చేశారు తెలుసా? మూర్ఖంగా వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మన ఆత్మీయస్థితి జాగ్రత్తగా పరిచయం, మనం కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాం. దేవుని యొక్క విషయంలో ఎప్పుడైతే మూర్ఖతను ప్రదర్శించామో, ఎప్పుడైతే దేవుని యొక్క విషయంలో మూర్ఖంగా ఉన్నామో, మన విషయాల్లో దేవుడు కలుగు చేసుకోడు. హల్లెలూయా. అదే జరిగింది ఇశ్రాయేలులో. వాళ్ళు చేసిన మూర్ఖపు స్థితిని బట్టి దేవుడు వదిలేశాడు, దేవుడు వదిలిపెట్టేశాడు. రాత్రి దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుడు మనతో కూడా అంటున్నాడు, మన ఆలోచనలో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలా అనేది మన ఆలోచనకి దేవుడు వదిలేసాడు. ఎందుకయ్యా అంటే మన హృదయ ఆలోచనలు బట్టే మన కాలి నడకలు ఉంటాయి. మన హృదయ ఆలోచనలు బట్టే మన యొక్క తలాంపు, మన యొక్క సిచ్యువేషన్ ఉంటుంది. దేవుడు కూడా అదే సెలవిస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు దేవుని మీద, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలనేది నువ్వే నిశ్చయించుకుంటావు. రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు మనతో చెబుతూ, ఆయన మన ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మొదటి రాసిన గ్రంథం నుంచి 12వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనకి వారికి ప్రశ్నించారు. పెద్దోళ్ళు చెప్తే ఏంట్రో సావాసగాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరు? ఫ్రెండ్స్. అక్కడ రాయబడిన మాట ఏం చేశాడంట, పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాడు. వాళ్ళు అంటున్నాడు చేసినట్ట, మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకుని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చినకు ఏ ఆలోచన మీరు చెప్తారని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరయ్యా ఈ బడుద్దా అంటే సొలొమోను కొడుకు. సొలొమోనే జ్ఞానం కలిగినాడు. సొలొమోను జ్ఞానము ఎప్పుడైతే దేవతల వైపు తిరిగిందో, సొలొమోను యొక్క జ్ఞానము ఎప్పుడైతే లోకానుసారమైన భార్యల వైపు తిరిగిందో దేవుడు వదిలేసాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చవలసిన కుమారుడు ఎవరయ్యా అంటే మనవడుగా ఉన్న రెహబాము దగ్గరకు వచ్చేసరికి రెహబాము పరిస్థితి ఎలా ఉందంటే, నా తండ్రి నా మీద మోపిన కాడిని చులకన చేయడానికి ఆలోచన పట్టే అప్పటికే దావీదుని బట్టి చాలా విసిగిపోయాడు అన్నాడు. దావీదు అప్పటికి చాలా విసిగిపోయాడు. దావీదు ఇక్కడ లేడు, కానీ ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితి అంటే, దేవుని కాదని, పెద్దల మాటను కాదని
తన యవ్వనుల ఆలోచన తీసుకుని ఏంట ముందుకు వెళ్ళిన వాడిగా ఉంటాడంటే. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే 11వ వచనం. 11 నా తండ్రి నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చురుకులతో మిమ్మల్ని శిక్షించును సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. మూడవ దినమందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యెరొబెయామును జనులందరూ మూడవ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చెప్పులతో మిమ్మల్ని శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. యవనుల చెప్పిన ఆలోచన ప్రకారం నడుచుకుంటుంటే వాళ్ళందరూ అన్నాడు, అయ్యా మా తండ్రి కొన్ని మార్గాలను ఇచ్చాడు, ఆ మార్గాలని మీరు మూయలేకపోయారు కనుక, ఆ మార్గాలు అనుసరించలేదు కనుక ఇంకా కఠినమైన మార్గాలు ఇస్తారని దేవుని యొక్క మాటను తప్పించి ఆ యొక్క స్నేహితుల యొక్క మాట ప్రకారం తన ఆలోచన ప్రకారం జరిగిస్తే ఇక్కడ రాయబడ్డ మాట 17వ వచనం. యూదా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజైన రెహబాము వెర్రిపని వారి మీద అధికారైన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమయ్యాను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథం మీద ఎక్కను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేశాను. దేవుడు దావీదుకి ఏ మార్గాన్ని ఇచ్చాడంటే, నీ సంతతి వారు ఎప్పుడు సింహాసనం దగ్గర ఉంటారు. ఇప్పుడు సొలొమోను కొడుకైన రెహబామును బట్టి ఇశ్రాయేలు ఏమైపోయింది తెలుసా? విరోధులు అయిపోయారు. ఒక రాజ్యాధికారము కలిగి దేవుని యొక్క సింహాసనమును, దేవుని యొక్క మాటను అనుసరించవలసిన వారు రెహబాము ఇశ్రాయేలు రాజ్యం యోధా రాజ్యంగా, ఇశ్రాయేలు రాజ్యము ఇశ్రాయేలు రాజ్యంగా అంటే ఒక రాజ్యాన్ని 2 రాజ్యాలుగా విడగొట్టడానికి కారణమయ్యాడు సొలొమోను తర్వాత వచ్చిన రెహబాము. రెహబాము కూడా అనుభవించలేదు. యెరొబాము వచ్చాడు. ఎవరయ్యా యెరొబాము అంటే సొలొమోను సేవకుడని యెరొబాము. సొలొమోను సేవకుడైన యెరొబాముని యోధా రాజ్యంగా, యూదులకు రాజుగా, యోధా రాజ్యంగా అలా ప్రతిష్ఠించారు రాజ్యం. ఎప్పుడైతే దేవుని సన్నిధిన సరైన ఆలోచన, దేవుని యొక్క సముఖమున సరైన ఆలోచన లేని రీతిగా నివసిస్తే రాజులైన బిడ్డలైనా సరే త్రోవ తప్పిపోయేవాడు. సొలొమోను త్రోవ తప్పిపోయాడు. సొలొమోను తప్పినట్టే దేవుని యొక్క ఆలోచన కాకుండా తన లోకానుసారమైన స్నేహితుల ఆలోచన తీసుకున్న రెహబాము దేవునికి ఆశీర్వాదంగా, ఇశ్రాయేలుకి ఆశీర్వాదంగా ఉండవలసిన వాడు భ్రష్టుడిగా చనిపోయాడు. హల్లెలూయా. నాకు దేవుని సన్నిధిలో దేవుని విషయమై నీ ఆలోచన, నా ఆలోచన ఎలా ఉందని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆలోచన ఏముందంటే మనల్ని తనకు జనముగా చేసుకోవడానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుడు ఆలోచన అది. ఇశ్రాయేలు అందరూ కూడా అడిగారు, అయ్యా ఏంటి పరిస్థితి అంటే, దేవుడు మిమ్మల్ని జనంగా చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు, నేనేం పాటుపడినాయా అంటాడు సమయాలు. మరి రాత్రి మన ఆలోచన ఏమైందో దేవుడు అంటాడు, నీ ఆలోచన బట్టే నీకు ఆశీర్వాదం. నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా? సామెత చెప్పారు వాళ్ళు, ఇశ్రాయేలు సామెత,
తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసిపోయినాయి. ఈ సామెత ఇంక చెప్పకూడదా అంటాడు. యేసుకేలు అంటాడు, ఈ సామెత ఇంకా ఇశ్రాయేలు ప్రజల్లో ఉండకూడదు. తల్లిదండ్రుల పాపము, వారు చేసిన అవిధేయత, వారు చేసిన అపవిత్రమైన కార్యములు ఇశ్రాయేల్లో మరలా ఆ మాట ఉండకూడదని దేవుడు సెలవిచ్చాడు. తల్లిదండ్రులు తిన్న ద్రాక్షకాయలు పిల్లల పళ్ళు పులుస్తాను, ఈ సామెత మీరు చెప్పకూడదు అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుని సన్నిధిని బట్టి దేవుడు మనకు కోరుతున్నాడు. మన ప్రవర్తన దేవుని యందు సరైనదైతే అది ఆశీర్వాదం అవుతుంది. హల్లెలూయా. ఇంకొక ఆలోచన చెప్పి ముగిస్తాను. ఇది చాలా చక్కని ఆలోచన. 2 సమూయేలు గ్రంథం నుంచి 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు కూర్చొని. ఒకడు వచ్చి చెప్తున్నాడు, అబ్షాలోము యొక్క కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడయ్యా అని ఏంటంట దావీదుకి చెప్తే, దావీదు అంటాడు, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా. హల్లెలూయా. అహీతోపెలు చేసిన ఆలోచన చెడగొట్టయ్యా. ఎందుకంటే ఆనాటి దినాల్లో అహీతోపెలు ఏ ఆలోచన చెప్పిన ఆలోచన ఎలా ఉండేదంటే దేవుని దగ్గర నుంచి వచ్చినట్టే ఉండేదంట. ఎలా ఉండేదంట? సార్ కొన్ని మాటలు ఏంటంటే అబ్బో నిజమేనా అనిపిస్తుంది. అహీతోపెలు యొక్క ఆలోచన అలాగే ఉండేదంట. ఏ ఆలోచన చెప్పినా సరే ఆ దేవుడు చెప్పాడు ఇలాగ చేద్దాం. కానీ ఆలోచన ఎలా ఉందంటే దేవుని యొక్క దాసుడైన, దేవుని హృదయానుసారుడైన దావీదుని హింసించడానికి, దావీదును నష్టపరచడానికి, దావీదును వేటాడి చంపడానికి ఇచ్చిన ఆలోచన. అప్పుడు అతను పక్కన ఉన్న, లేకపోతే అతని ఇంకా ఇష్టడుగా ఉన్న అహిమయస్సు అక్కడికి వచ్చి ఉండిపోయాడు. 16వ అధ్యాయం 15వ వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలందరును అహీతోపెలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. దావీదుతో స్నేహముగా ఉన్న అత్తీయుడైన హుషై అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవి అగుగాక, రాజు చిరంజీవి అగుగాక అని పలకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇచ్చేనా? నీ స్నేహితులకు కూడా నీవు వెళ్ళకపోతే ఏమని అతను అడగగా, హుషై, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలందరూ ఎవరిని కోరుకుందరో నేను అతని వాడవదును, అతని యొద్దనే ముందును. హుషై అంటాడు, ఇశ్రాయేలు రాజు ఎవరైతే ఉంటారో వారి దగ్గరే నేను ఉంటానయ్యా. హుషై అయిన దావీదుకి స్నేహితుడిగా ఉన్నాడు. ఎందుకు ఈ అబ్షాలోము దగ్గరికి ఎందుకు చేరాడంటే తన ఆలోచన సరైనది కాదు. ఆ ఆలోచన ద్వారా ఎక్కడైతే ఆ ప్రజలకి ద్రోహం కలుగుతుందో, ఆ ప్రజలకు నష్టం వస్తుందో, దావీదుకి నష్టం వస్తుందని ఎరిగి ఆ హుషై కష్టమైనప్పటికీ, అది శోధన అయినప్పటికీ అబ్షాలోము దగ్గర ఉంటాడు. ఇప్పుడు అబ్షాలోముకు వచ్చిన ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే, ఈ అహీతోపెలు చెప్పిన ఆలోచన దేవుని నామానికి అవమానం కలిగించే పరిస్థితి తీసుకొచ్చాడు. ఏ పొరపాటు అయితే దావీదు చేశాడో అదే పొరపాటు ఆలోచనని అబ్షాలోముకి ఇచ్చి అబ్షాలోము చేత ఆ పాపము చేయించడానికి అహీతోపెలు కారణమవుతాడు. హల్లెలూయా. ఈ అహీతోపెలు ఎవరంటే ఓన్లీ ఆలోచనలు ఇచ్చేవాడు అక్కడ, ఓన్లీ ఐడియాలు అక్కడ, ఐడియాలు బాగుంటాయి, ఓన్లీ ఐడియాలు ఇస్తూ ఉంటాడు. ఎలాంటి ఐడియాలు అంటే అంతకుముందు ఏమైనా మాట చెప్తే దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడిని వదిలేశాడో, దేవుని యొక్క మాటలను వదిలేశాడో, ఇప్పుడు ఆయన చెప్పే మాటలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే దేవుని యొక్క దాసుడైన దావీదుని హింసించడానికి, దావీదుని కుట్ర చేత చంపడానికి ఆలోచన కలిగినాడు. కుట్రలో చాలా స్టోరీలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి.
దావీదు ఒక పట్టణానికి రాబోతుంటే 17వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట దావీదు గురించి రాబోతుంది. సరే 10వ వచనం, నీ తండ్రి మహాబలాఢ్యులనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహముండేవాడి గుండెగల వారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బేష్మ వరకు లెక్కకు సముద్రం విస్తరణను విస్తారముగా ఇశ్రాయేలు అందరినీ నలు దిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతను కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడదము. నేల మీద మంచు పడు రీతిగా మనం అతని మీదకి వచ్చిన అతని పక్షపు వారిలో ఒక్కడును తప్పించుకొనజాలడు. అబ్షాలోము దగ్గర అహీతోపెలు చెప్పిన ఆలోచన బట్టి హుషై ఆయనను తప్పించడానికి అంటాడు, అయ్యి ఇలాంటి పని చేయడానికి వీల్లేదు, నీ తండ్రి చాలా ధైర్యం కలిగిన వాడిని ఆయన గురించి చెప్తే ఈయన ఒక ఆలోచన ఏం చేస్తాడంటే, అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పించినందుకే అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచన వ్యర్థము చేయ నిశ్చయించాడట. ఎవరయ్యా అంటే దేవుడికి రాయబడిన మాట 14వ చివర, యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పింపగలందుకే అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించుకున్నాను. ఎవరు వ్యర్థం చేస్తున్నారంట? దేవుడు. అహీతోపెలు యొక్క ఆలోచన అబ్షాలోము వ్యర్థం చేయడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. వీళ్ళు వేసిన ప్లాన్ బట్టి ఆ ఊర్లోకి ఎవరు వచ్చారంటే యోనాతాను, ఇంకొక ఆయన ఎవరు, అహిమయస్సు. వీళ్ళిద్దరూ కూడా దావీదు పక్క నుండి దావీదుకి కావలసినవన్నీ కూడా తీసుకురావడానికి ఊళ్ళోకి వస్తే వారు ఆ ఊర్లోకి వచ్చారు. వారిని బట్టి వీళ్ళని తరిమి పట్టుకున్నాం, వీళ్ళు యోర్దాను దాటి వెళ్లకుండా మనము వీళ్ళని చంపేదామని ఆలోచన చేస్తే వాళ్ళు వచ్చేసరికి ఏమైంది తెలుసా? వాళ్ళు వచ్చేసరికి ఈ రాజు సేవకులందరూ వచ్చేస్తే అప్పుడు ఒక తల్లి ఏం చేసిందంట, ఒక నీళ్లు లేని బావి ఉంటే ఆ బావిలో వెలుతురు దాక్కుంటే ఆ పైన పట్ట వేసి ఆ పైన ఆ బట్టలు వేసి దాని మీద ఒడియాలు పెడుతున్నారు. ఒడియాలు పెట్ట ఎప్పటి నుంచి రాయబడి ఉంటుంది. 18-19 వచ్చిన ఆ ఇంటి ఇళ్ళలో ముతక గొడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయినారు. హల్లెలూయా. ఎప్పటి నుంచి మొదలైంది? ముందు మొదలైంది. వారిద్దరిని దాచి పంపిస్తే ఎప్పుడైతే వారు దాయబడి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అబ్షాలోము పరిస్థితి, ఈ అహీతోపెలు పరిస్థితి ఎలా ఉన్నట్టే 21 వచ్చిన వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటకు వచ్చి దావీదు వద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి త్వరగా లేచి నది దాటవలసిన అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటది. దుర్గమాట తెల్లవారున్నప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒక్కడును లేకపోయిను. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకి గంతగట్టి ఏమంట తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఊరి పోసుకొని చనిపోయాను. హల్లెలూయా. ఏమైంది? ఆలోచన జరగలేదు. దేని ఆలోచన ప్రకారము, ఏ ఆలోచన ప్రకారము నేను నడవాలనుకుంటున్నామో ఆ ఆలోచన ప్రకారం మన భక్తి జీవితము, ఆ ఆలోచన ప్రకారమే మన భవిష్యత్తు జీవితం ఉంటుందండి. దేవుడు అదే సెలవిస్తున్నాడు. మీ ప్రవర్తన, మీ ఆలోచన చక్కగా ఉండడమే కదా కావాలంటే ఆ భక్తులు అంటాడు. మీ ఆలోచన అగ్గైలో నాకు మీ ఆలోచన అది సరైన ఆలోచన కావాలనే కదా.
ఈరోజు లోతైన ఆలోచన చేయట్లా. దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క సహవాసాన్ని బట్టి మన ఆలోచించుకున్న క్రమంలో మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, దేవుని యొక్క వాక్యమునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, దేవుని యొక్క విషయమై ఎంత భయభక్తులు కలిగి ఉన్నామనేది దేవుడు చూస్తూ ఉన్నాడే. అబ్షాలోము ఎక్కడైతే తన ఆలోచన బట్టి దావీదుకు ఇబ్బంది కలిగిస్తాడేమోనని దేవుడే అబ్షాలోము యొక్క ఆలోచన చెడగొట్టడానికి దేవుడే వాళ్ళని నడిపించాడండి. హల్లెలూయా. రాత్రి మన ఆలోచన బట్టి మనము దేవుని యుద్ధకి ఎలా నడుస్తున్నామనే విషయాన్ని మన ఆలోచన చేయాలి. 6 మాసాలు గడిచిపోయినాయి కదా. ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు 6 మాసాల్లో. సగం రోజులు అయిపోయినాయి. మిగతా సగం రోజుల్లో ఒక 4 నెలలు లేకపోతే 3.5 నెలలు ఉంటాం. మళ్ళీ తర్వాత మళ్ళీ వ్రతదిన మళ్ళీ 41 రోజులు ఇవన్నీ మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చేస్తాయి. దేవుడు మనకిచ్చిన సమయంలో లేకపోతే దేవుని ఎరిగిన సమయంలో ఏ ఆలోచన చేత మనం నడిపింపబడుతున్నాం అనేది దేవుడు మనకే వదిలేసిన ఆజ్ఞ. అవాదాములు ఆలోచించుకోవాలా. అరే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, దేవుడు మనకు చక్కగా రోజు పోషణ ఇస్తున్నాడు కదా అని ఆలోచించుకోవాలా. వాళ్ళు అనుకున్నారు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావాలి నాకు, ఇంకా నేను దీన్ని అందంగా తెరవాలి, ఇంకా నేను వాటిని తింటే నాకు కన్నులు తెరవబడతాయంట అని దేవుని ఆలోచన వదిలేసి, దేవుడిచ్చిన ప్రణాళిక వదిలేసి తన ఇష్టానుసారం పెడితే దేవుడు కాదల్లా. కాకపోతే ఒకటే మాట అన్నాడు, అక్కడి నుంచి వదిలేసాడు దేవుడు అంతే మాట. ఇప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను ఏం కాదంట, నువ్వు ఆలోచించప్పుడు నువ్వు నడిస్తే, సంఘపు ఆలోచన కాకుండా నీ ఆలోచించప్పుడు నువ్వు నడిస్తే ఓకే, నన్నెవరు కాదన్నాడు, నన్నెవరు కాదన్నాడు. నా ఇష్ట ప్రకారం నేను నడుస్తానంటే ఎవరన్నా కాదంటారా? వార్తమ్మ గారు మీరు ఇప్పుడు రానంటే ఎవరన్నా కాదంటారా? మన భక్తి జీవితము, మన ఆలోచన దేవుని దగ్గరికి నడిపిస్తుంది. దేవుని దగ్గరికి నడిచిన మనల్ని దేవుడు భవిష్యత్తులో నడిపించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడి రాత్రి మనతో చెప్తున్న మాట్లాడంటే, దేవుని యొక్క విషయాలను బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి మన ఆలోచన సరైనదిగా ఉండాలి. సరైన ఆలోచన కలిగిన వ్యక్తిత్వం మనకు ఉండాలి. హల్లెలూయా. రూతు సరైన డెసిషన్ తీసుకుంది. నయోమి చక్కగా సెలవిస్తూ, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, నా వల్ల ఏమీ కాదు, నేను రిక్తురాలిగా మారిపోయాను, నా దగ్గర ఏమీ లేదు, నేను ఇప్పుడు కుమారులు కానీ మీకు పెళ్లి చేయలేను, నేను మీరు వెళ్ళిపోండి అంటే, ఓర్పు లేని ఓర్ప విడిచి వెళ్ళిపోయింది. అంటే రూతలా నువ్వు అనమాక ఆ మాట, అది విడిచిపెట్టద్దని. నువ్వు నన్ను అసలు ఏం బ్రతిమాలుకోవద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాక నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడే అనే మాటని ఆలోచించుకొని చెప్పింది. హల్లెలూయా. భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడు భయపడుతూ ఉంటాడండి. ఎప్పుడు భయపడతాడు భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. అయ్యో నా ఇంట్లో వాళ్ళు నా ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, లేకపోతే నేను చేసిన ప్రార్థన మీదే నా కుటుంబం ఆధారపడి ఉంది, ఈరోజు నేను సంపాదించలేకపోవచ్చేమో కానీ నేను ప్రార్థన చేయగలిగిన భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కదా. ఈరోజు మన పరిస్థితులు మనం మార్చుకోలేకపోవచ్చేమో కానీ మార్చుకోగలిగిన దేవుని సన్నిధిలో ఉండగలిగిన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఆ విషయం గురించి ఆలోచించాడు. దేవుడు ఏదైనా చేయగలిగిన ఆలోచన మర్చిపోయి మనం ఏదైనా చేద్దామని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం. దాని ద్వారా దేవుని యొక్క విషయాలను వదిలేసి మనం బలాన్ని నమ్ముకుంటాం. అందుకనే మోషే వాళ్ళతో సెలవిస్తూ ఉంటాడు, కానాను దేశానికి ఎవరు వెళ్తారు? కాలేబు వెళ్తాడు, యెహోషువ వెళ్తాడు. వీళ్ళందరూ ఆలోచించకుండా వెళ్ళిపోయారు. చూసారా, వీళ్ళెవ్వరు వెళ్ళారు కదా. అందరూ మన దగ్గర మాటలో కాలేబు గురించి మాట్లాడుతూ, యెహోషువ గురించి మాట్లాడుతూ, ఎవరు వెళ్తారయ్యా అంటే వీళ్ళందరూ కూడా అమోరీల మీద యుద్ధానికి వెళ్ళారు. చూసారా, వాళ్ళెవ్వరూ వెళ్ళలేదు కానీ వాళ్ళ పిల్లలు వెళ్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. 6 లక్షల మంది కాల్బలంలో 2 వెళ్ళారు.
5,99,098 మంది, 90 మంది వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు మాత్రం వెళ్ళారండి కానానికి. వీళ్ళిద్దరూ వెళ్ళారు. పెద్దోళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరూ వెళ్ళారు. పెద్దోళ్ళు ఎవరు వెళ్ళా. ఈరోజు దేవుని మీద భయభక్తులు లేకపోతే వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు మనం, వాళ్ళకంటే బలాఢ్యులం కాదు, వాళ్ళకంటే ధనవంతులు, వాళ్ళకంటే యోగ్యులం కాదు. రాత్రి దేవునికి ఆలోచన నీలో లేకపోతే, దేవునికి భయం నీలో నాలో లేకపోతే ఎన్ని చేసినా కాదు. ఇందులో మనం చదువుకున్నాం కదా, అంటే చిల్లి సంచులో వేసినట్టే కష్టపడి పని చేస్తున్నామే అంటే జీతం సంపాదించుకుంటున్నామే, కానీ ఎన్ని కూడా చిరుగుకొని సంచులు వేసినట్టే ఉంటున్నాయి అంటాడు. అంటాడు ఇన్ని చేశాను నేను అంటాడు. విస్తారంగా విత్తాను, విస్తారంగా పంట కోసుకున్నాను, విస్తారంగా అన్ని తెచ్చాను, అన్నీ తీసుకొచ్చి ఎలా ఉన్నాయని తెలుసా, చిరిగిపోయిన సంచులు వేసినట్టే ఉన్నాయంట. ఈరోజు మన భక్తి జీవితం అలా ఉండకూడదు. దేవుడు అదే అందుకని కోరుకుంటున్నాడు. ఆలోచన లేకుండా వారు చేస్తూ ఉన్నారట. ఆలోచన లేదు, చేసే భక్తుల ఆలోచన లేదు. అరే ఎందుకు ఈ పని చేస్తున్నావు ఆలోచన లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందని ఆలోచన లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఇప్పుడు ఇంతకుముందు బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందని ఆలోచన లేదు. రాత్రి దేవుడు మన అంటాడు, నువ్వు అన్నిటి గురించి ఆలోచన చేస్తున్నావు, బాగానే ఉంది, దేవుని యొక్క భయభక్తుల విషయమే ఆలోచన చేస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలాసార్లు తన ప్రజల గురించి నువ్వు ఆలోచించావా అని అడుగుతాడు. అయ్యా నాకు ఒక ప్రజలు ఉన్నారు, నాకు ఒక భక్తులు ఉన్నారు, నువ్వు ఆ భక్తుల గురించి నువ్వు ఆలోచించావా అంటాడు. దేవుడికి గుర్తానంటే మన గురించి ఆలోచించాలి, కానీ మనము దేవునికి గుర్తా, మనకి దేవుడికి ఎంత గుర్తున్నాడు అనేది, ఎంత దేవుని గురించి ఆలోచిస్తున్నాం అనేది రాత్రి మనలో లేకపోతే మనం ఆలోచించాల్సిన విషయం. హల్లెలూయా. దాంట్లో ఆలోచించాలి. వాళ్ళందరూ చెప్పుకుంటారు, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసిపోయి అని వాళ్ళు చెప్పుకునే మాట ఇంకా లేదంటే ఆ సామెతకి చెప్పుకోవడానికి వీలు లేదంట. వాడి పాపం, వాడి తల్లిదండ్రుల పాపం వీడి మీదకి వచ్చిందిరా అని చెప్పుకోవడానికి వీలు లేదంట. ఎందుకంటే కుమారుడు ఆలోచన కలిగిన కుమారుడు పుట్టాడు వాళ్ళకి. నా తల్లిదండ్రులాగా వెళ్ళారు, నేను ఎలాగే వెళ్తానంటే అలాగే వెళ్ళిపోమంటాడు. అది సరైన మార్గమా, అది సరికాని మార్గమా అనేది రాత్రి దేవుడు మన ఆలోచించుకుంటూ ముందు నడిపించుకోమంటున్నాడు. మొదటి దినం దేవుడు మనతో చెప్పమంటాడు, యెహోవా మనలను తనకు జనులుగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని జనులుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉంటే నేనేంటయ్యా అని సమూయేలు అంటాడు. దేవుడు మనకు ఆలోచనలో మనము తనకు జనులుగా ఉండడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు మనం దేవునికి జనులుగా ఎంత ఇష్టంగా మన ప్రార్థన చేస్తే, లేకపోతే మనం మాట్లాడితే దేవుడికి ఎంత ఇష్టంగా ఉంటాం అనేది దేవుడు మనకు వదిలిస్తున్న మాట అండి రాత్రి. హల్లెలూయా. మనం దేవుడికి ఇష్టమని మాసం సెలవిస్తున్నాడు దేవుడు. కనుక ఆయనకి ఇష్టమైన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయనకి ఇష్టమైన పనులు ఏదైతే ఇతడు హెచ్కెళ్ళి చెప్పాడు, ఆయన ఆ పనులు చేసేవారిగా మన ఆత్మీయ స్థితి ఉంటే అది దేవునికి ఇష్టం. వాడు నిత్యంగా బ్రతుకుతాడయ్యా అని దేవుడు అంటాడు. ఆవశ్యంగా అతను తప్పించబడతాడంటాడు. రాత్రి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడానికి, రాత్రి ఆ వాగ్దానం మన ఆత్మీయ స్థితిలో నెరవేర్చబడడానికి ఆలోచన కలిగి ప్రార్థించేద్దాం. దేవుని సన్నిధి యొక్క సహవాసంలో ఆలోచన కలిగి మన జీవిత విధానాన్ని, ఆలోచన కలిగి మన ప్రార్థన భక్తిని మార్చుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించింది కాక. హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానందవాక్యమే. నాట్యమాడేను నా